అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పిల్లలకి ఎన్ని వెరైటీ స్నాక్స్ చేసినా కూడా ఈవినింగ్ టైంలో ఏదైనా కొత్తగా అడుగుతూ ఉంటారు. అందుకే ఇవాళ నేను పన్నీర్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వరకు మన ఛానల్లో చాలా రకాల పన్నీర్ రెసిపీస్ నేను చూపించాను. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ అయితే ఈ స్పెషల్ పన్నీర్ పాపర్స్ అనే ఒక స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇవి బయట బాగా క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం 200 గ్రాములు పన్నీర్ బ్లాక్ని ఇక్కడ తురిమి పెడుతున్నాను. ఈ రెసిపీకి పన్నీర్ని ఇలా తురిమి వాడితే బాగుంటుంది. ఇదంతా నేను ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 3/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో 1 టీ స్పూన్ అంత మైదా పిండి వేస్తున్నాను. ఇది బైండింగ్ కోసం బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు నేను చేతితోనే వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని లైట్గా మెదిపితే బాగుంటుంది. ఇదంతా కొద్దిగా చేతిలోకి తీసుకుని ఈవెన్ సైజ్లో ఉన్న బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్కి కోటింగ్ కోసం నేను ఒక పిండి మిశ్రమాన్ని తయారు చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. ఆ తర్వాత దీనికి సరిపడ నీళ్లు పోసి కొంచెం చిక్కగా ఉండే మిశ్రమం తయారు చేయాలి. ముందుగా తయారు చేసి ఉంచిన పన్నీర్ బాల్స్ని ఈ పిండిలో ముంచి అంత ఫుల్గా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. దీన్ని బ్రెడ్ పొడితో కూడా పూర్తిగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచితే చక్కగా సెట్ అవుతాయి. ఫ్రిడ్జ్లో నుంచి ఈ బాల్స్ని బయటికి తీసిన తర్వాత వేడి నూనెలో వేసి వేయించాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. అంతే, యమ్మీగా ఉండే పన్నీర్ పాపర్స్ తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ మేయో డిప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పన్నీర్ పాపర్స్ ఎంత బాగుందో. చాలా మంచి స్నాక్ రెసిపీ అండి. సో నెక్స్ట్ టైం ఫ్రెష్గా పన్నీర్ కొన్నప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేసి వేడివేడిగా మేయోతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేయండి.